మహాభారత కాలంలోని జరిగిన భీముడు మరియు బకాసురుడి యొక్క కథ ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. పాండవులు లక్షాగృహం నుండి తప్పించుకున్నాక బ్రాహ్మణులుగా వేషధారులై ఏకచక్రాపురం అనే గ్రామానికి చేరుకొని అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆశ్రయం పొందుతారు. అలా ఒకరోజు ఆ బ్రాహ్మణ కుటుంబం ఏడవడం భీముడు మరియు కుంతీదేవి చూస్తారు. భీముడు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అడగగా బ్రాహ్మణుడు ఇలా వివరిస్తాడు. మా గ్రామ చివరన కొండపై బకాసురుడు అనే పెద్ద రాక్షసుడు ఉన్నాడు. వాడు గ్రామస్తులను హింసించకుండా ఉండటానికి ప్రతిరోజు ఒక బండి నిండా ఆహారం, 2 దున్నపోతులు, ఒక మనిషిని ఆహారంగా పంపాలనేది అతని ఒప్పందం. ఒకవేళ అలా చేయకుంటే ఈ గ్రామాన్ని నాశనం చేస్తాను అని హెచ్చరించాడు. ఆ రోజు నుండి ఒకరి తర్వాత ఒకరు ప్రతి ఇంటి నుండి బండి నిండా ఆహారం, 2 దున్నపోతులు, ఒక మనిషిని వాడికి ఆహారంగా పంపిస్తున్నాం. ఈ రోజు మా వంతు వచ్చింది అని చెప్తూ దుఃఖిస్తాడు ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కుటుంబం పడుతున్న బాధను చూసిన భీముడు ఆ బ్రాహ్మణుడికి బదులు తానే బండెడు ఆహారం, 2 దున్నపోతులతో కొండపై ఉన్న బకాసురుడి వద్దకు వెళ్తాడు. కానీ రాక్షసుడి కోసం తెచ్చిన ఆ బండెడు ఆహారాన్ని భీముడు తానే తినడం మొదలు పెడతాడు. అది చూసిన బకాసురుడు కోపంతో భీముడిపై దాడి చేస్తాడు. భీముడు కూడా ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఒకరిపై ఒకరు రాళ్లను కూడా విసురుకుంటారు. చివరికి భీముడు బకాసురుడిని కింద పడేసి తన మోకాలితో వాడి వెన్నుపూసను విరిచి సంహరిస్తాడు. బకాసురుడి మరణంతో ఏకచక్రాపురం ప్రజలు భయం నుండి విముక్తులవుతారు. తమను కాపాడిన బలశాలి భీముడికి ప్రజలు జైజైలు కొడతారు. అలాగే మా ఇంటికి ఆశ్రయం పొందటానికి వచ్చింది అతిథులు కాదు ఆపద్ బాంధవులు అని తెలుసుకొని బ్రాహ్మణుడు సంతోషిస్తాడు.